వెల్కమ్ టు T9 టీవీ తెలుగు. ఒక రైతుకు భూ సమస్య ఉందని అది అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా పరిష్కారం కావటం లేదు. గౌరవ కోర్టు వారు నాకు అనుకూలంగా తీర్పిచ్చినా కూడా కొంతమంది కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాకు న్యాయం చేయాలని మన స్టూడియోకు రావడం జరిగింది. ఆ రైతు వివరాలు, అతనికి ఉన్న సమస్య అతని మాటలో తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భూమి నాగరం రోడ్డు. నీ పేరేం పేరు? నా పేరు కాల్వల ఎల్లయ్య. సిద్దిపేట డిస్టిక్ కోర్టుల మాకు ఆర్డరు వచ్చింది 7వ నెల 31వ తారీఖు. మా ఆర్డరు వచ్చిన ప్రకారంగా మేము ఎంఆర్ఓకు ఆర్ఐ రాజు ఇద్దరికి చూపించడం జరిగింది. చదివి మీకు అనుకూలంగానే ఆర్డర్ వచ్చిందని చెప్పి ఎంఆర్ఓ సుత ప్లాట్ బుక్ చేసుకోమన్నాడు, ఆర్ఐ సుత ప్లాట్ బుక్ చేసుకోమన్నాడు. మీ సేవ నీకున్ను ఎవరికి సమస్య వచ్చింది? నీకున్ను ఎవరికి ఉన్నది సమస్య? మల్లెత్తుల వీరయ్య, మల్లెత్తుల ఎల్లయ్య, మల్లెత్తుల లక్ష్మయ్య, మల్లెత్తుల సిద్ధయ్య, కాలువల కనకయ్య, మల్లె దాడి కొమరయ్య. ఆరుగురు. ఎన్ని ఎకరాల భూమి అది? అది మాకు ఉండవలసిన భూమి 11 ఎకరాల 15 గుంటలు. మాకు వారసత్వంగా 141 ఎకరా 27 గుంటలు, వారసత్వంగానే 142 5 ఎకరాల 26 గుంటలు మాకు కోర్టు ద్వారా అది మాకు ఆర్డరు వచ్చింది. సిద్దిపేట డిస్టిక్ కోర్టు ఈ 1239 మేము కొనుక్కున్న భూమి. అది అప్పటి నుంచి 1980 నుంచి మేమే దాన్ని సాధనం చేసుకుంటున్నాము. ఆ భూమి అది సుతా సివిల్ కోర్టులోనే కేసు వేసినాము. దాన్ని రవీందర్ రెడ్డి ఎంఆర్ఓ మార్చిండు. మేము చెప్పంగా హైకోర్టులో సివిల్ కోర్టులో కేసు, హైకోర్టు చెప్పింది సివిల్ కోర్టులో చేసుకోమని, వాళ్ళు హైకోర్టు వేసుకున్నారు. సార్ మీరు ఏం చేయొద్దు అని చెప్పంగా సూతా దాన్ని ఆ డబ్బులు తీసుకొని మమ్మలను ఇబ్బంది చేసి రాత్రే జనవరి 17 తారీఖు నాడు 2025 దాకా మా పేరు మీద రికార్డింగ్ ఉంది. రికార్డులో మా పేర్లే ఉన్నాయి. మమ్మలను చూసుకుంటా రాత్రి 7 గంటల సమయంలో 7:30 8 గంటల సమయంలో ఎంఆర్ఓ ఆఫీసులో మార్చిండు. వాళ్ళ పేరు మీద ముగ్గురు పేరు మీదకి వెళ్ళి ముగ్గురికి రార్చిండు. 1239 సర్వే నెంబర్ 4 ఎకరాల 2 గుంటలు. కాలువల మల్లేది ఎకరా 14, కాలువల మైసేది ఎకరా 14, కాలువల ఎల్లేది ఎకరా 14, మల్లెత్తుల ఎల్లేకు ఎకరా 14 చేసిండు, మల్లెత్తుల సిద్ధేకు ఎకరా 14 చేసిండు, మల్లెత్తుల లక్ష్మీకు ఎకరా 14 చేసిండు. ముగ్గురికి వాళ్ళకు ఈ భూమిని మార్చిండు. రాత్రే శుక్రవారం 17 తారీఖు శుక్రవారం రోజు సాయంత్రం మా భూమి మాకు ఉన్నది చూసుకున్నాం మేము. మళ్ళీ శనివారం సాయంత్రం చూసే వరకు మా భూమి లేదు. మధ్యాహ్నం చూసే వరకు మమ్మలను చాలా ఇబ్బంది పెట్టుకుంటా అది ధరణిలో మార్చిండు. భూభారతి వచ్చే ముందు ధరణిలో మార్చిండు. మమ్మలను ఇట్లెందుకు చేసిండు చారు అని చెప్పి మా భూమి మాకు చేయాలని మేము పై అధికారుల చుట్టూ తిరిగినా కానీ పట్టించుకోకపోవడం లేదు. కాంగ్రెస్ నాయకులు లీడర్లు ఫోన్లు చేసి చెప్పుకుంటా మాకు కోర్టు ఆర్డర్ వచ్చిన కాపీని చూత చూపించితే మా డాడీ పేరు మీద ఉన్న 22 గుంటలు 141లా నేను విరాసాత్ పెట్టుకుంటే ఆ విరాసాత్ చూత దాన్ని ప్లాట్ బుక్ క్యాన్సిల్ చేయించి దాన్ని బ్లాక్ లిస్టులు ఉన్నది తొలగించాలని చెప్పి మేము దరఖాస్తు పెట్టుకున్నాము. మీ సేవలో డబ్బులు సుధా కట్టుకుంటే ఆ డబ్బులు సుధా వేయినాయి. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండు. ఆర్ఐ రాజు ఎంఆర్ఓ ఆర్డీఓ చుట్టూ ఆఫీసు చుట్టూ పై అధికారుల చుట్టూ తిరిగినాము. మేము కోర్టులో ఆర్డర్ కాపీ సుధా తెచ్చుకున్నాం. చూపించిన సుధా మమ్మల్ని పై అధికారులు సుధా ఎవరు పట్టించుకోవడం లేదు. పేపర్ స్టేట్మెంట్ సుధా వచ్చింది. ఇప్పటివరకు సుధా మాకు ఎవరు సుధా పట్టించుకోవడం లేదు. మాకు ప్రాణభయం ఉన్నది. ఎప్పుడు సంపాల అనే ప్లాన్ మీదే చూస్తాను. ఈ భూమి ఆక్రమించుకుందామని చూస్తాను. కన్మ్యార్ రోడ్డుకు 62 63 64 63 62 64 అది అమ్ముకున్నారు. దానికి రద్దుబాదుల భూమి అని చెప్పుకుంటా వాళ్ళు అట్టిగా అనవసరంగా అంతా తప్పుడు పేపర్కి ఇచ్చుడు, తప్పుడు కేసు వేసుకుడు, తప్పుడు కాగితాలని రాయించుకుడు ఆ ఎంఆర్ఓ ఆఫీసులో ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు అసలు డబ్బులు తీసుకొని ఎంఆర్ఓలు మమ్మల్ని కోట్ల చుట్టూ దింపిళ్ళు. అనవసరంగా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాను. ఇప్పటివరకు చూద్దాం మాకు కోర్టు ఆర్డర్ వచ్చినాక చూద్దాం మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరు. పై అధికారులు చూద్దాం మాకు పట్టించుకుంటూ లేరు. మాకు ప్రాణభయం ఉన్నది. ఇప్పటికి చూద్దా ఇలా ఇన్వాల్వ్ అవుడు కాంగ్రెస్ నాయకులు లీడర్లు ఫోన్లు చేసి ఎంఆర్ఓ ఆర్డీఓకు ఆర్ఐకి ఈ ఎస్ఐ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుధా ఫోన్లు చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను. మాకు పై అధికారులు సుధా ఇప్పటివరకు సుధా పేపర్ స్టేట్మెంట్కి వచ్చిన సుధా మమ్మల్ని ఎవరు సుధా పట్టించుకుంటలేరు. మాకు ప్రాణభయం ఉన్నది వీళ్ళతోని. సరిపోతుంది. ఇప్పుడు ఈ రైతు చెప్పిన దాన్ని బట్టి వీరు మల్లెత్తులకు సంబంధించి చాలా వరకు హుస్నాబాద్లో విలువైన భూములు ఉన్నాయి. ఇందులో 62 సర్వే నెంబర్లో
7 ఎకరాల 21 గుంట, 63 సర్వే నెంబర్లో 5 ఎకరాల 15 గుంటలు, 64 సర్వే నెంబర్లో 4 ఎకరాల 9 గుంటలు, 141లో ఎకరా 27 గుంటలు, 142లో 10 ఎకరాల 38 గుంటలు, 1239లో 12 ఎకరాల 7 గుంటలు వీళ్ళకు మొత్తం మల్లెతులకు సంబంధించి హుస్నాబాద్ వివిధ ప్రాంతాలలో ఉంది. ఇక్కడ సమస్య వచ్చింది ఏంటి అంటే మల్లెతుల ఎర్ర మల్లయ్య వారు కొంతమంది వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన దానిలో వీళ్ళు మల్లెతుల మొదటి తరం వారు. ఈ మల్లెతుల ఎర్ర మల్లయ్యకు సంబంధించిన వారి 2 బిడ్డలు, అందులో లస్మవ్వ, భూమక్క. ఆ లస్మవ్వ కాలువల లస్మవ్వ అనే ఆమె ఇలుటం రావడం జరిగింది ఈ యొక్క ఎర్ర మల్లయ్యకు కొడుకులు లేని కారణంగా. ఆ లస్మవ్వ యొక్క వారసుడు అంటే ఆ లస్మవ్వకు ఇతడు మనమడవుతాడు, కొడుకు అవుతాడు. కాబట్టి ఆ లస్మవ్వకు సంబంధించిన 3 కొడుకుల పాళ్ళు అలాగే ఇతనికి కూడా అందులో పాలు ఉండడం జరిగింది. ఇక్కడ సమస్య మనకు వచ్చింది ఏంటి అంటే ఈ యొక్క అన్ని సర్వే నెంబర్లలో వీళ్ళకున్న భూముల్లో కరీంనగర్ రోడ్డుకున్న విలువైన భూమి సబ్స్టేషన్ ఎదురుగా 62 సర్వే నెంబర్లో 2 ఎకరాల 6 గుంటలు, 63 సర్వే నెంబర్లో 2 ఎకరాల 6 గుంటలు, 64 సర్వే నెంబర్లో 4 ఎకరాల 9, 8 ఎకరాల 21 గుంటలు వీళ్ళు ఎవరికి వారు ఎవరి పాల ప్రకారం వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. ఆ సమస్య అంతటితో అయిపోయింది. కానీ ఇక్కడ సమస్య ఈ రైతు చెప్పిన 15 ఎకరాల 15 గుంటలు ఇది హుస్నాబాద్ నాగారం రోడ్డుకు ఉన్న ఒక విలువైన భూమి. ఇందులో 141, 142లో ఈ రైతు వారసుల కంటే లచ్చవ్వ వారసులకు రావాల్సింది ఎకరా 27 గుంటలు, 142లో 5 ఎకరాల 26 గుంటలు రావాల్సి ఉంది, 7 ఎకరాల 13 గుంటలు. అందులో 1239 సర్వే నెంబర్లో మొత్తం ఉన్న భూమిలో వీళ్ళకు కొంత అంటే 12 ఎకరాల 7 గుంటలు ఉన్నది 1239లో. అందులో 4 ఎకరాల 2 గుంటలు వీళ్ళు సొంతంగా కొన్నారు. పెద్ద హన్మయ్య దగ్గర వీళ్ళు కొన్నారు. అప్పటి వీళ్ళ నాన్న వాళ్ళు ఎవరైతే కొన్నారో అప్పుడు వీళ్ళు సాదా బాయినామా కాగితం కూడా రాయించుకున్నారు. ఈ కాగితం చూస్తుంటాం మనం. ఈ కాగితం ప్రకారం ఎంఆర్ఓ గారు కూడా వీళ్ళకు ఇప్పుడు ఆర్ఓఆర్లో కూడా ఈ భూమి ప్రొసీడింగ్ అనేది వీళ్ళదే అని వస్తుంది. అలాగే గౌరవ కోర్టుకు వీళ్ళు ఆర్డీఓను ఎంఆర్ఓను వీళ్ళని కలవడం వల్ల వీళ్ళు ఆర్డీఓ కోర్టులో కూడా గతంలో ఇతనిపై 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు వేశారు. ఆర్డీఓ కోర్టులో అలాగే మన జాయింట్ కలెక్టర్ కోర్టులో కూడా వారికి ఫేవర్ వచ్చింది. దానికి ఈ యొక్క రైతు కాలువల ఎల్లయ్య హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళడం జరగడం మూలంగా హైకోర్టు వారు ఈ కంప్లీట్ ఇదంతా వ్యవస్థ మొత్తం పరిశీలించి ఇది మీరు కింది కోర్టులో తేల్చుకోండి అని వాళ్ళు గౌరవ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. తద్వారా మళ్ళీ వీరందరూ కూడా ఇక్కడ సిద్దిపేట కోర్టులో వేయడం జరిగింది. గౌరవ సిద్దిపేట జడ్జి గారు కూడా ఈ రైతుకు ఫేవర్గా ఈ భూమి ఏదైతే 7 ఎకరాల 13 గుంటలు 141, 142 సర్వే నెంబర్లో ఈ రైతుదే ఈ భూమి అని డిక్రీ అండ్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ వీరు ఎవరైతే ఇతనికి ఆపోజిట్ ఉన్నారో వాళ్ళు లేదు అది భూమి మాదే అని చెప్పి మళ్ళీ నేను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ రైతు నాకు న్యాయం చేయాలి, గౌరవ కోర్టు ఆదేశాలను కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారని చెప్పి మనకు చెప్పుకోవడానికి వచ్చాడు. అయ్యా మాకు అన్ని హక్కులు అధికారాలు ఉన్నా కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను పై అధికారులు మాకు అన్నీ మీరు పరిష్కరించి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.